హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దండాల తల్లి, దండాల బాబు, దండాలయ్య. ఈరోజు నేను గూగుల్ గురించి చెప్పడానికి వచ్చాను. గూగుల్ అంటే ప్రపంచాన్ని ఏలే సెర్చ్ ఇంజిన్. గూగుల్లో యాప్స్ ఉంటాయి. గూగుల్ జెమినీ వాడుకుంటాం. గూగుల్ వల్ల యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తాం. యూట్యూబ్ నుంచే కాదు, గూగుల్లో డబ్బులు సంపాదించడానికి ప్రతి ఒక్కటి ఈజీగా ఉంటది. ఎలాంటి వాళ్ళైనా గూగుల్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి గూగుల్ ఎలా స్టార్ట్ అయింది ఈ వీడియోలో తెలుసుకుందాం. గూగుల్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఎతికితే మనకు వచ్చే సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ అంటారు. ఆ సెర్చ్ బార్ ఫస్ట్ లో డెస్క్ టాప్ పైన ఉండేది. ఇప్పుడు గూగుల్ యాప్ లో ఉంటుంది. డెస్క్ టాప్ పైన పెట్టుకోవచ్చు, కాకపోతే అప్పట్లాగా ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి ఫ్యాషన్ మారింది. అందుకని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు, లేకపోతే చాట్ జీపీటీ, జెమినైలో వాడుతున్నారు. సెర్చ్ బార్ లో సెర్చ్ చేస్తే వచ్చే సమాచారాన్ని కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, లేకపోతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని సెర్చ్ ఇంజిన్ అంటారు. ఇలాంటి కొత్త సెర్చ్ ఇంజిన్ ని కనిపెట్టిందే గూగుల్. ఒకప్పుడు యాహూ కంపెనీ ఉండేది గూగుల్ లాగా, అది కూడా ఒక సెర్చ్ ఇంజిన్. కానీ దాంట్లో బెటర్ రిజల్ట్ వచ్చేది కాదు. దానిలోని లోపాలు తెలుసుకొని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు అంటే బచ్చాగాళ్ళు అంటారు, వాళ్ళు కాదు, చదువు పూర్తయి బయటకు వచ్చిన లారీ పేజ్, స్టాట్ జీబిన్, వీళ్ళిద్దరూ గూగుల్ ని కనిపెట్టారు. దీన్ని ఫస్ట్ లో బ్యాక్ ట్రిప్ అనేవాళ్ళు. తర్వాత గూగుల్ ఎప్పుడైతే ఎదగటం స్టార్ట్ అయిందో దాన్ని గూగుల్ గా మార్చేశారు. ఒకప్పుడు యాహూ కూడా దీన్ని గూగుల్ ని అమ్మాలనుకోని వెళ్ళారు, కానీ యాహూకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై గూగుల్ ని తిరస్కరించింది. ఈ సెర్చ్ ఇంజిన్ ని తిరస్కరించి వాళ్ళు సొంతగా డెవలప్ చేసి ఇన్వెస్టర్లను తెచ్చుకొని ఇంత పెద్ద కంపెనీగా మార్చుకున్నారు. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండకూడదు, ఆలోచించాలి. ఇప్పుడు మనం బాగా చేస్తున్నాం, తర్వాత మనలాంటి వాళ్ళు ఎవరు రారు అనుకోకూడదు. టెక్నాలజీ పెరుగుతుంది, మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు నాలెడ్జ్ అంటే చదువుకునేటప్పుడే వచ్చేది, పుట్టే పిల్లలతోనే నాలెడ్జ్ వచ్చేస్తుంది. స్మార్ట్ ఫోన్లు లేకపోతే టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారు. అసలు గూగుల్లో ఏం చేస్తుంది లోపల? మనకి సెర్చ్ చేస్తే రిజల్ట్ వస్తుంది, వెబ్సైట్స్ కనిపిస్తాయి, కొన్ని ఫోటోలు, వీడియోలు కనిపిస్తాయి. ఒకప్పుడు వీడియోలు కనిపించేవి కాదు, ఫోటోలు కనిపించేవి కాదు, వెబ్సైట్లు మాత్రమే కనిపించాయి. ఇప్పుడు ఫోటోస్, వీడియోస్ కూడా కనిపిస్తాయి. అసలు లోపల ఏం జరుగుతుంది? గూగుల్లో ప్రధానంగా 3 క్రోలింగ్, ఇండెక్సింగ్, ర్యాంకింగ్. క్రోలింగ్ అంటే ఇది ఇంటర్నెట్ లో దొరికే కొన్ని వేల వెబ్సైట్ ని చదివి మంచి వెబ్సైట్లని, దానికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సేకరించడాన్నే క్రోలింగ్ అంటారు. తర్వాత ఇండెక్సింగ్, ఏదైతే సమాచారాన్ని సేకరిస్తుందో దాన్ని ఇండెక్సింగ్ లో స్టోర్ చేస్తారు. అంటే ఒక డేటాబేస్. ఇప్పుడు వైజాగ్ లో కడుతున్నారు కదా డేటాబేస్, మనకి ఏదైనా కావాలంటే ఒక మెమోరీ ఉండాలి, మనం ఏమన్నా చదువుకోవాలంటే ఒక లైబ్రరీ ఉండాలి కదా, ఆ లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు ఉంటాయి. డేటాబేస్ అనేది లైబ్రరీ లాంటిది. ఆ డేటాబేస్ లో కొన్ని వేల వెబ్సైట్లు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం, ఫోటోస్, వీడియోస్ మొత్తం ఉంటాయి. అలాంటి డేటాబేస్ ని ఇండెక్సింగ్ అంటారు. తర్వాత ర్యాంకింగ్, మీరు సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ర్యాంక్ ను బట్టి ఏదైతే బాగుంటుందో, ఏదైతే త్వరగా నచ్చుతుందో దాన్ని ఫస్ట్ లో ఉంచుతారు. తర్వాత నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇట్లా ర్యాంక్ ను బట్టి చూపిస్తారు. దీన్ని ర్యాంకింగ్ అంటారు. ఇలా గూగుల్ కి లోపల ఏం జరుగుతుందో ఆ మెకానిజం ఇది. గూగుల్ ఎందుకు సక్సెస్ అయిందంటే, మనం ఏం అడిగితే దానికి రిలేటెడ్ గా యాడ్స్ ప్లే చేస్తుంది, ఏం అడిగితే అదే చూపిస్తుంది. ఇప్పుడు ఫోన్స్ అడిగారనుకో, ఫోన్ గురించి చూపిస్తుంది. దాని తర్వాత పౌచ్, చార్జరు, బ్యాటరీ, వీటి గురించి మాత్రమే చూపిస్తుంది. ఫోన్ గురించి అడిగితే కార్ చూపించటం, ఫోన్ గురించి అడిగితే ఇంకా దేన్నైనా చూపించడం, ఇలాంటిది ఉంటుంది. దేని గురించి అడిగితే అదే చూపిస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇలా చూపించడం చాలా మందికి నచ్చింది, అందరికి నచ్చింది. అందుకని గూగుల్ ని చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడు కూడా గూగుల్లో దొరకందంటూ ఏం లేదు, గూగుల్లో వెతకంది అంటూ ఏం లేదు. చాలా మంది హిస్టరీలో చూస్తే చాలా ఘోరాలు కూడా బయటపడతాయి. ఇప్పుడు గూగుల్ జెమినీ ఉంది కదా, సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో, ఒకప్పుడు ఏఐ లేదు కాబట్టి ఈ సెర్చ్ ఇంజిన్లు ఇలా వచ్చాయి. అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇలా వచ్చింది. అలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి వెబ్సైట్ వాళ్ళు, లేకపోతే మార్కెట్ వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకునే వాళ్ళు గూగుల్లో యాడ్స్ ప్లే చేయించుకుంటారు. దీనికి కొంత అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ వల్ల గూగుల్ కి డబ్బులు, గూగుల్ కే కాదు, గూగుల్ నమ్ముకొని
యూట్యూబ్ కానీ లేకపోతే వెబ్ డిజైనింగ్ కానీ బ్లాగింగ్ కానీ ఇలా చేసే వాళ్ళకు కూడా గూగుల్ వల్ల ఇండైరెక్ట్ గా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఒకటే కాదు, చాలా యాప్స్ ని కూడా కొన్నది. మీకు తెలిసిన యాప్ గురించి చెప్పాలంటే యూట్యూబ్ ను కొన్నది. అలానే చాలా రంగాల్లో కూడా ఇప్పుడు గూగుల్ అనేది మ్యాప్, గూగుల్ జెమినై, గూగుల్ వన్, గూగుల్ ప్లే స్టోర్ ఇలా చాలా వాటిని లాంచ్ చేసింది. అవి సక్సెస్ఫుల్ గా రన్ కూడా అవుతున్నాయి. అసలు గూగుల్ ప్లే అంటే తెలుసా? గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాగా గూగుల్ ప్లే కూడా. మనం ఒక యాప్ రెడీ చేస్తాం, ఆ రెడీ చేసిన యాప్ ని గూగుల్ ప్లే లో పెడతాం. అంటే ఒక షాప్ లాగా మనం తయారు చేసిన దాన్ని ఒక షాప్ లో పెట్టాలి కదా, ఒక షాప్ వాడికి ఇవ్వాలి కదా, ఇది మా వస్తువురా బాబు నువ్వు కొంచెం అమ్మ పెట్టు అని చెప్పాలి కదా. అట్లానే గూగుల్ ప్లే లో పెడతారు. గూగుల్ ప్లే లో పెట్టినప్పుడు యూజర్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఉట్టిగానే ఏం చేసుకోరు, దాని గురించి ప్రమోషన్ చేయాలి. ఇన్స్టాలో కానీ, యూట్యూబ్ లో కానీ, గూగుల్లో కానీ ఈ యాప్ గురించి ప్రమోట్ చేస్తేనే డౌన్లోడ్ చేసుకుంటారు. గూగుల్ ప్లే లో యాప్స్ పెట్టాలంటే గూగుల్ ప్లేకి అమౌంట్ కట్టాలి. అంటే వన్ టైం సెటిల్మెంట్ లాగా ఒక $25 ఎంతో ఉంటది. అది కడితే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇంకా ఎన్ని యాప్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ గూగుల్ పాలసీస్ ని బట్టి యాప్స్ ని పెట్టుకోవడం ఉంటుంది. ఇలా గూగుల్ స్టార్ట్ అయ్యి మహిష్మతి రాజ్యంగా తయారైంది. ఇంకా గూగుల్ కి ఎలాంటి పోటీ ఉండదా? ఎవరు పోటీ రారంటే వస్తారు. ఎవరు పోటీగా వచ్చిన గూగుల్ అంతకు మించి. కానీ పోటీ ప్రపంచంలో కూడా గూగుల్ వాళ్ళ యూజర్స్ కి ఏం కావాలో ప్రతి ఒక్కటి తెలుసుకొని యూజర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేస్తుంది. గూగుల్లో ఎక్కువ శాతం మన వాళ్ళే ఉంటుంది. గూగుల్ అనే కాదు, మిగతా ఎక్కడ చూసినా ఎలాంటి కంపెనీలో చూసినా మన వాళ్ళే పై స్థాయిలో ఉన్నారు. మన వాళ్ళే వాటిని అంత పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. మన దేశంలో వాళ్ళంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ అయినా లేకపోతే ఎలాంటి సాఫ్ట్వేర్స్ అయినా ఇండియాలోనే పురుడు పోసుకుంటాయి. ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి.